అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు ఒక సూపర్ ఈజీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మోర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు, అంటే అసలు ఎలా కోర్సుని స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఈజీగా అండర్స్టాండ్ అవుతూ ఎట్లా క్విక్గా నేర్చుకోవచ్చు అనే టెక్నిక్స్ మీ ముందు తీసుకురావడానికి ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్. అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక మోడల్. ఏ ఓపెన్ ఏఐ టెక్నిక్ యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. ఇదేంటంటే ఇట్ విల్ బి హెల్ప్ యూ అలాట్ టు మేకింగ్ యూ మాస్టర్ ఇన్ దాట్ లైక్ అ ప్రాంప్ట్స్. నిజంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ chatgpt ఉంది, గూగుల్ బాడీ ఏఐ ఉంది, అండ్ మెనీ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ ఏఐ టెక్నిక్స్ ఉన్నాయి. అయితే chatgpt ఎగ్జాంపుల్గా తీసుకుని మనం చదువుదాం, లైక్ దాంట్లో ప్రాంప్ట్స్ నుంచి సొల్యూషన్ తెచ్చుకుని ఇంటిగ్రేట్ చేయడం ప్రాక్టీస్ చేద్దామని అనుకున్న ఆలోచన కనుక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్స్టాండ్ అవ్వండి అసలు దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా మనం ప్రాంప్ట్ ఇస్తుంటే ఆన్సర్ ఎలా ఇస్తుంది, విల్ ఇట్ బీ సూటబుల్ టు యువర్ రియల్ టైం ప్రాజెక్టా ఏంటనేది కొంచెం అండర్స్టాండ్ అవ్వండి. తర్వాత ఇమీడియట్గా ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు మాస్టర్ అయి ఉండాలి. ఇది పైథాన్ కానీ, జావా కానీ, C# కానీ, PHP కానీ మీరు కంఫర్టబుల్గా ఈజీగా మీకు ఈజీ అనిపించేది. జనరల్గా ట్రూగా చెప్పాలంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ మీరు తీసుకోండి, ఎనీ లాజిక్ మీరు తీసుకోండి, ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఎక్కడ కూడా ఈజీ, టిపికల్ అండ్ కష్టము అట్లాంటి ఏం సినారియో ఉండదు. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉంటారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఫండమెంటల్స్ నుంచి స్టాండర్డ్గా మీరు దాంట్లో తరువుగా ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే ఈ మోడల్స్ యూస్ చేసి chatgpt లాంటి ఓపెన్ ఏఐని ప్రాంప్ట్స్, లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు నేర్చుకున్న లాంగ్వేజ్ నుంచి క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అవనివ్వండి, ఫంక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఎట్లా రాయాలి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే ప్రాంప్ట్స్ లైక్ chatgpt ప్రాంప్ట్లో మీరు టైప్ చేయాలి, క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్, ఇన్ జావా. ఇట్లా టైప్ చేసిన తర్వాత వచ్చిన ప్రోగ్రామ్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ అవ్వగలగాలి. chatgpt రాసిన కోడ్ మీ ఫంక్షనల్ని సాటిస్ఫై చేస్తుందా, దిట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. అండ్ దిస్ కోడ్ మీరు అండర్స్టాండ్ అయ్యి మీరు మీ రియల్ టైం ప్రాజెక్ట్లో ఇలాంటి సొల్యూషన్ లాంటిది వస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారా, ఈ స్టాండర్డ్స్లో కనుక మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా వెరీ షార్ట్ టైంలో, తక్కువ టైంలో మీరు ప్రాంప్ట్ ఇంజనీర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. ఏమండి, తర్వాత ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ప్రాంప్ట్స్లో మీకు కావాల్సిన రియల్ టైం ఇన్ఫర్మేషన్ గెట్ చేయగలుగుతున్నారా లేదా. మెనీ ప్రాంప్ట్స్ లైక్ రియల్ టైం, లైక్ ఒక ఆల్గరిథం జనరేట్ చేయాలంటే ఏ ప్రాంప్ట్, దాన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి సేవ్ చేసుకుని. అంటే ఎగ్జాంపుల్స్ మెనీ ప్రాంప్ట్స్ ట్రై చేసిన తర్వాత ఒక ప్రాంప్ట్లో మీకు కరెక్ట్ అయిన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ అ అసెట్ ఫర్ యూ. ఆ క్వెరీని క్రియేట్ చేయటం ఈ విధంగా అడుగుతుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో లైక్ ప్రాంప్ట్ దగ్గర మన chatgpt నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది, ఆ యొక్క క్వశ్చన్ని మీరు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారు, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. తర్వాత అండి ఫైన్ ట్యూన్ చేయటము. ఎట్లా ఫైన్ ట్యూను, మీకు కావాల్సిన ఆన్సర్ని ఇంకా మెరుగ్గా, ఇంకా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లో యాక్యురేట్గా వచ్చేటట్టుగా మీరు ఈ క్వెరీస్ని రీఫైన్ చేసుకోవటం, టెస్ట్ చేయటం, ఇలాంటివన్నీ మీరు చేసి రియల్ టైం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయటంలో తక్కువ టైంలో చేయగలిగితే ఎస్ యు విల్ బీ మాస్టర్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరీర్లో ఈజీగా మీరు ఎంటర్ అవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ట్రెండింగ్ పొజిషన్స్ లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ట్రై చేయండి. నన్ను చాలామంది అడుగుతున్నారండి, మన లైక్ ఈ కమెంట్స్ రూపంలో కూడా అడిగారు, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒకటేనా అని. అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఆఫ్ అప్లికేషన్లో మనం ప్రతి ఫేజ్లో ఇన్వాల్వ్ అవుతుంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్ అంటారు కదా. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీరే ఈ కావాల్సిన క్వెరీస్, కోడ్, లైక్ డిజైన్ ప్యాటర్న్స్ కానీ అన్నీ ప్రాంప్ట్ ఇంజనీర్లో ఆ క్వెరీస్ ద్వారా మనం కలెక్ట్ చేసుకోగలగటం. సో డిఫరెంట్ కేటగిరీస్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మాన్యువల్గా నేర్చుకోవడం వేరు, యూజింగ్ chatgpt AI టెక్నిక్స్ యూజ్ చేసి నేర్చుకోవడం వేరు. సో యు ఆర్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్
ప్రాంప్ట్ లైక్ ఎనీ ఆఫ్ chatgpt లాంటి ఏఐ టూల్స్ యూస్ చేస్తే యూ విల్ బీ బికమ్ ఏ మాస్టర్ అండ్ హాట్ పీస్ ఇన్ ద కెరీర్ ఆఫ్ నవేడేస్ దిస్ ఎరా. ఇలాంటి ఆన్లైన్ కోర్స్ కూడా మీరు ట్రై చేద్దాము, ఒక సజెషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏం నేర్చుకుంటే నేను క్విక్గా రియల్ టైమ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలను, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే హరి సిస్టమ్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్ లైన్స్లో నేను ఆన్లైన్ కోర్స్ని ప్రజెంట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లో ప్రైస్ రేంజ్లో మీరు ఈరోజే ప్రయత్నించండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.